హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఈ పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ ఉండేలా ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, ప్లస్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను వచ్చేసి 200 గ్రామ్స్ టోటల్గా 400 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఈ 400 గ్రామ్స్ పన్నీర్ అనేది ఎలా పీసెస్ కట్ చేసుకోవాలి అనేది నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి, మరీ పెద్దగా అవసరం లేదు. నేను ఏ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్నవి పక్కకైతే ఉంచుకోండి. సో ఇప్పుడైతే ఒక బౌల్ అయితే పెట్టుకోండి. ఆ బౌల్లో వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఇక్కడ వచ్చేసి నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా అండి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ 4 క్వాంటిటీస్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. సో ఇలా ఒక స్పూన్ అయితే తీసుకొని ఆ 4 క్వాంటిటీస్ అనేది బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనము పన్నీర్ కోసము పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పీసెస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని బాగా చేతో అలా ఏం మిక్స్ చేసుకోకుండా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా జస్ట్ అలా పైకి వేసుకుంటూ మిక్స్ అయితే చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది, అంతా బాగా మిక్స్ అవుతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవైతే పక్కకైతే ఉంచుకోండి. ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. ఆ ప్యాన్ అనేది గ్యాస్ పైన అయితే పెట్టుకున్నాను. అందులో అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏవైతే మనము ఆల్రెడీ పన్నీర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పన్నీర్ అనేవి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది ఒక 2 to 3 మినిట్స్ అనేది మనమైతే ఇలా చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా చేసుకుంటే ఇలా ట్రై చేస్తే చాలా చాలా టేస్ట్ అయితే వస్తుందండి పన్నీర్ కర్రీ నార్మల్గా చేసేదానికంటే. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత జస్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో అయితే తీసుకొని పెట్టుకోండి. సో ఇలా నేనైతే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే తీసుకొని పెట్టేసుకున్నాను అన్నట్టు. సో నేను ఇక్కడ వచ్చేసి 4 to 5 టమోటోస్ అయితే తీసుకున్నానండి. ఈ 4 to 5 టమోటోస్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఆల్రెడీ పన్నీర్ అనేది ఈ ఆయిల్ అనేది ఆల్రెడీ ఫ్రై అయితే చేసాం కదండి. ఇప్పుడు అదే ఆయిల్ వచ్చేసి మనము టమోటో అనేది ఫ్రై అయితే చేసుకుంటున్నాము. సో ఒక్క 2 మినిట్స్ పాటు టమోటో కూడా ఇందులో అయితే బాగా మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని అందులో అయితే పక్కకైతే తీసుకొని పెట్టుకోండి. సో ఇలా తీసుకున్న తరువాత ఇలా తీసుకొని ఒక బౌల్ అయితే పక్కకైతే తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో నెక్స్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ నేను వచ్చేసి 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఈ 5 ఆనియన్స్ అనేది సన్న సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి అనేది సేమ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అనేది దీన్ని కూడా ఫ్రై అయితే ఇప్పుడు దీన్నైతే ఒక 2 మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఆనియన్స్ అనేది ఇప్పుడైతే పక్కకైతే తీసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని పక్కకైతే ఉంచుకోండి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ టమోటోస్ అనేది చల్లగా అయితే అవ్వాలండి, ఎందుకంటే ఈ రెండింటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. సో అందుకోసమే ఈ రెండు అనేది ఇప్పుడు ఏవైతే తీసుకొని పెట్టుకున్నామో ఈ రెండు అనేది చాలా చల్లగా అయ్యాక మిక్సీ అయితే పట్టుకోండి. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ ప్యాన్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులో 2 బిర్యానీ ఆకైతే యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఒక చెక్కన్ అనేది పీసెస్ అనేది కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి. సో నేను ఇక్కడ వచ్చేసి 3 to 4 లవంగాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి. సో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ అనేది ఫుల్గా పెట్టుకోండి. సో దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే మిక్సీ అయితే
అయితే పట్టుకున్నామో ఈ టమోటా అండ్ ఆనియన్ అనేది అదనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఎందుకంటే ఆల్రెడీ ఇది అనేది బాగా మగ్గబెట్టుకున్న తర్వాతే మనమైతే మిక్సీ పట్టుకున్నాము. సో ఇక్కడ ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ పాటు ఇది అనేది గ్యాస్ అనేది ఫుల్గా అయితే పెట్టేసుకొని మనమైతే నీట్గా అయితే కలబెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నది. ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకైతే స్పైసీ కావాలి అని అనుకుంటే కొద్దిగా ఎక్కువనే కారం అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ సాల్ట్ అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పౌడర్ అండి. సో ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే అన్నిటినీ బాగా మిక్స్ చేస్తున్నానండి. ఈ మసాలాస్ అనేది నీట్గా అయితే పట్టుకోవాలి. సో అందుకోసమే ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ ఆర్ ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అండి. సో ఇదైతే పుల్లంటి పెరుగు అయితే కాదండి, ఫ్రెష్ పెరుగు అన్నట్టు. సో ఇవి ఏవి గడ్డలు లేకుండా ఆల్రెడీ మనమైతే నీట్గా అయితే చిలుకొని పెట్టుకున్న తర్వాతే నేనైతే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకైతే గడ్డలు అనేది ఉండకూడదండి పెరుగు అనేది. సో సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఉండాలి. సో ఇలా గడ్డలు లేనప్పుడు మనమైతే నీట్గా చిలుక్కొని ఇందులో అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. సో పెరుగు అనేది కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలానే గ్యాస్ పైన అయితే ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత నీట్గా అయితే మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంతైతే వాటర్ అనేది కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే తీసుకున్నాను. సో అందుకోసమే మరీ గట్టిగా ఉండకూడదు. అందుకోసమే 1.5 గ్లాస్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మిక్స్ అయితే చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే క్యాప్ అనేది 2 to 3 మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఏవైతే మనము ఆల్రెడీ పన్నీర్ అయితే పక్కకు పెట్టుకున్నామో ఆ పన్నీర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీనికైతే క్యాప్ అనేది క్లోజ్ చేసుకోండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో అవసరం లేదండి, ఫుల్గానే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే నేనైతే క్యాప్ అనేది 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నానండి. సో మీరైతే ఒకసారి అయితే చూసుకోవచ్చు పన్నీర్ అనేది ఉడికిందా లేదా అనేది. సో ఒకవేళ ఉడకకపోతే మరో ఒక 2 to 3 మినిట్స్ అయితే పెట్టుకోండి. సో పన్నీర్ అనేది ఉడికిన తరువాతే ఇప్పుడైతే నేనైతే పన్నీర్ మసాలా అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఈ పన్నీర్ మసాలా అనేది బయట మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అది అనేది కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో టేస్ట్ కోసం. ఇది అనేది యాడ్ చేసుకుంటే పన్నీర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకోసమే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నాకైతే ఆల్రెడీ పన్నీర్ అనేది బాగా దగ్గరికి అయితే వచ్చేసిందండి. సో అందుకోసమే లాస్ట్లో వచ్చేసి కసూరి మెంతి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కసూరి మెంతి లేకపోతే మీ దగ్గర మీరైతే మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సో నా దగ్గర కసూరి మెంతి అయితే ఉంది. సో కసూరి మెంతి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే ఉంటుంది బాగా. సో ఇప్పుడైతే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు వచ్చేసి నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా అయిపోయిందండి సో ప్రాసెస్ అనేది. సో పన్నీర్ కర్రీ అనేది రెడీ అయితే అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఒక 15 మినిట్స్లోనే ప్రాసెస్ అయితే అయిపోతుంది. పన్నీర్ కర్రీ అనేది చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండి. సో ఒకసారి మీరైతే ట్రై అయితే చేయండి. చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ చేసుకుంటారు ఈ ప్రాసెస్ అయితే. సో చాలా సింపుల్ అండ్ ఈజీ, 15 మినిట్స్లో అయితే రెడీ అయితే అయిపోతుంది. సో నా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసి నన్నైతే ఎంకరేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.